మరి ఉదయకాలంనే మనమందరము కూడా ఇక్కడ చేరిన విధానకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము। এই প্রভাত সময়ে মানে এঠারে একত্রিত হইতিবা তুমু ప్రభువుకు ধন্যবাদ দিয়ে మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాస్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను। మంచాసిన ప్రభువుకు దాసమనుకు పాలకమనుకు మరో అభినందన జ్ఞాపన కరే। అదే విధంగా యూబీసీఐ పెద్దలందరికీ విమెన్ సమాజ్ కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను। ସେହି ପ୍ରକାର ଆମମାନଙ୍କର ୟୁବିସିଏ ର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତା ଗଣକୁ ମହିଳା ସମ୍ମିଳନୀର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତି ମାନଙ୍କୁ ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ। మరి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను నేను, మనమందరము మెలకువగా ఉన్నామండి? అమనే సమస్తే జాగ్రత్త అచ్చు కి మెలకువగానే ఉన్నాం కదా? భౌతికంగా మనం చూసినట్లయితే మనమందరము మెలకువగానే ఉన్నాము। మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, మార్కు సువార్త 13వ అధ్యాయంలో మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు। ଆଉ ସେ ମାର୍କ ପୁସ୍ତକରେ କୁହାଯାଏ ଜାଗି ରହ ବୋଲି। మరి ఆయన రాకడ, రెండవ రాకడ త్వరలో సంభవింపనైనది కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం। ତାହାଙ୍କର ଦ୍ୱିତୀୟ ଆଗମନ ଅତି ଶୀଘ୍ର ହେବାର ରହିଅଛି, ଏଣୁ ଆମମାନେ ଜାଗ୍ରତ ହୋଇ ରହିବାର ଅଛି। మరి పేతురు కూడా ପିତର ମଧ୍ୟ 1వ పేతురు 5:8లో చెప్తున్నాడు కదా, ପ୍ରଥମ ପିତର 1:5 ପଦରେ କୁହାଗଲା, అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు గనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు। ଶୟତାନ సింహ ప్రాయ గర్జన కరి బుల్లుచి ఎను తుమే జాగ్రత్త రుహ। అదే విధంగా పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో విశ్వాసమందు నిలుకడగా ఉండండి అని చెప్తున్నాడు। ప్రేరిత పౌలు ମଧ୍ୟ కహంతి ప్రథమ కొరింథీయ 16 పర్ବରେ విశ్వాసరే స్థిర హోయి రుహ। మరి ఈ విధముగా ఈ మెలకువలు మనం చూసినట్లయితే మనకు విశ్వాస జీవితంలో మనము ఎలా ఉన్నాము అన్నది మనం ఇక్కడ చూసుకొనవలసిన వారమై ఉంటున్నాము। ఆమె విశ్వాస జీవନରେ କି ପ୍ରକାର ରହିଅଛୁ ତାହା ଦେଖିବାର ରହିଅଛି। మరి సైతాన్ అనేవాడు అనేక విధాలుగా మనల్ని పాపంలో పడవేయడానికి తను చూస్తున్నట్లుగా, అందుకనే మెలకువగా ఉండాలి అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము। ଶୈତାନ ଆମମାନଙ୍କୁ ପାପରେ ପକାଇବା ପାଇଁ ଅତି ଚେଷ୍ଟା କରିଥାଏ, ସେଥିପାଇଁ ଆମମାନେ ଜାଗି ରହିବାର ଅଛି ବା ଜାଗ୍ରତ ରହିବାର ଅଛି। అదే విధంగా మరి పౌలు చెప్తున్నాడు కదా, నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని చెప్తున్నాడు। ଆଉ ସେଥିପାଇଁ ପାଉଲ କହନ୍ତି ఆ ମୃତମାନଙ୍କ ମଧ୍ୟରୁ ତୁମେ ଉଠ ବୋଲି। మరి నిద్రపోవడం అంటే ఇది ఫిజికల్ లేదంటే భౌతికమైన నిద్ర కాదు, కానీ ଆଉ ନିଦ୍ରା ଯିବା ଏହା ଶାରୀରିକ ନିଦ୍ରା ନୁହେଁ, କିନ୍ତୁ ఆత్మీయ నిద్రగా లేదంటే ఆత్మీయంగా పాపంలో పడి మనము చనిపోచున్నాము అని చెప్తున్నాడు। ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ ପାପରେ ପଡି ମୃତ୍ୟୁବରଣ କରିଅଛୁ ବୋଲି ସେ କହନ୍ତି। మరి నిద్రించిన వారిని చచ్చిన వారితో సమానంగా మనం చూస్తూ ఉంటాం కదండి। ନିଦ୍ରା ଯାଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ଆମମାନଙ୍କ ମୃତ ଲୋକଙ୍କ ସହିତ ତୁଳନା କରୁ। నిద్రపోయే వాళ్ళకి ఏమీ తెలియదు కదా। ନିଦ୍ରା ଯାଇଥିବା ଲୋକ କୌଣସି ବିଷୟ ଜାଣି ପାରନ୍ତି ନାହିଁ। మరి ఈ విధంగా మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాము అనేది మనము ఈ రోజు చూసుకొనవలసిన వారమై ఉంటున్నాము। ଆଜି ଆମମାନେ ଆତ୍ମିକ ଜୀବନରେ କି ପ୍ରକାର ରହିଅଛୁ ତାହା ଦେଖିବାର ରହିଅଛି। మనం అనేకమైన ప్రసంగాలు వింటూ ఉంటాము వీళ్ళ గురించి, లేదంటే అనేక మంది క్యారెక్టర్స్, లేదంటే దావీదు గురించి, రూతు గురించి, ఎస్తర్ గురించి, అనేక విధాలైన మనుషుల గురించి మనం వారి యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం। ଆମମାନେ ଅନେକ ପ୍ରସଙ୍ଗ ଶୁଣିଥାଉ, ଅନେକ ବ୍ୟକ୍ତି ବିଶେଷଙ୍କ ଜୀବନ ବିଷୟରେ ଆମେ ଧ୍ୟାନ କରିଥାଉ, ଦାଉଦଙ୍କ ବିଷୟରେ, ଏଷ୍ଟରଙ୍କ ବିଷୟରେ, ଏପରି ଅନେକ। మరి పౌలు గారు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు। ପ୍ରେରିତ ପାଉଲ କହନ୍ତି, ମୁଁ ଯେପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଅନୁସରଣ କରି ଗମନ କରୁଅଛି ତୁମମାନେ ସେହିପରି ମୋହର ଅନୁସରଣ କରି ଗମନ କର। మరి పౌలు గారికి ఎంత ఆత్మవిశ్వాసమో కదా। ପାଉଲଙ୍କର କେତେ ଆତ୍ମବିଶ୍ୱାସ మరి ରହିଅଛି। తను ఎలా నడుచుకుంటున్నాడో ఆత్మీయంగా తనకు తెలిసిన వాడుగా ఉంటున్నాడు। ସେ କି ପ୍ରକାର ଆତ୍ମିକ ଭାବରେ ଜୀବନ କାଟୁଅଛନ୍ତି ତାହା ସେ ଜାଣିଅଛନ୍ତି। మరి ఈ దినం మనం ఎలా నడుచుకుంటున్నామో మనకు తెలుస్తుందా? ତେବେ ଆଜି ଆମମାନେ କି ପ୍ରକାର ଜୀବନ କାଟୁଅଛୁ ତାହା ଆମେ ଜାଣି ପାରୁଅଛୁ କି? మనం ఈ దినము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము। ଆଜି ଆମମାନେ ଅଳ୍ପ କେତୋଟି ବିଷୟ ଜାଣିବାର ରହିଅଛି। మొదటిగా పాపము అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి। ପ୍ରଥମରେ ଆମମାନେ ପାପ ବିଷୟରେ ଜାଣିବା। ఇదంతా మనకు తెలిసిందే। এই ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣିଅଛୁ। మనం పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాము। ଆମେ ପାପରେ ଜନ୍ମ ହୋଇଅଛୁ, ପାପରେ ବଢୁଅଛୁ। మరి దీనికి కొన్ని డెఫినిషన్స్ కూడా మనకి బైబిల్లో ఇవ్వబడ్డాయి కదా। ଆଉ ଏ ପାପ ବିଷୟରେ କେତୋଟି ଡେଫିନେସନ ମଧ୍ୟ ଦିଆଯାଇଅଛି। ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తున్నాము। ଆଜ୍ଞା ଲଙ୍ଘନ ହିଁ ପାପ ବୋଲି କୁହାଯାଏ। సకల దుర్నీతి పాపం అని చెప్తున్నాము। ସକଳ ଅଧର୍ମ ହିଁ ପାପ ବୋଲି କୁହାଯାଏ। మేలైనది చేయనెరిగియు
అలాగు చేయని వారికి పాపము కలుగును అని చూస్తున్నాము. उत्तम कर्म न करिबा मध्य पाप बोली कुहाजाए। మరి ఈ విధముగా మనము జన్మతః పాపులముగా అవ్వ ఆదాము నుండి మనం పొందుకుని ఉన్నప్పటికీ కూడా आमने जन्मरु पाप हवा आदमଙ୍କ द्वारा पाइथिले मध्य మనము ఈ పాపాల్లో పడి మనము కొట్టుకొని పోతున్నట్లుగా మనం చూస్తున్నాము. आमने पापरे पड़ी भासी जाउथिबार आमे మరి देखोछु। అందరూ పాపం చేశాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు. आ समस्ते पाप करी परमेश्वरଙ୍କ अनुग्रहरु वंचित होय अछंती बोली लेखा మరి जाय। యోహాను చెప్తున్నాడు కదా, ఈ యొక్క పాపాలన్నిటిని 3 విధాలుగా తను విభాగించినట్లుగా మనం చూడగలం. पाप विषय रे जोहन तीन भागरे विभक्त करिथिबा विषय అవంతా మనకు తెలిసిందే కదా. से समस्त विषय आमे जानि अछु। యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం వీటిని చూడగలము. प्रथम जोहन तार 2 अध्याय रे माने से समस्त देखि पारु। శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. आओ लौकिक गर्व शरीर आशा నేత్రాశ, चक्षुर अभिलाष జీవపు డంబము. మరి శరీరాశను మనం చూసినట్లయితే जदि माने लौकिक गर्व विषय रे जो देखिबा शरीर आशा विषय रे ఇవన్నీ మనకు తెలిసిందే. ఎందుకంటే తిండిపోతుతనము, एई समस्त आमे जानु जहा कि पेटुक త్రాగుబోతుతనము, मद्वा అదే విధముగా లైంగిక అనైక్యత, आउ जहा कि आमानकर जौन संपर्क ఈ విధంగా అత్యాశ, ए प्रकार अत्याशा మరి ఇవన్నీ మనకి పాపాలని తెలుసు. అతిగా తినడం పాపం అని తెలుసు. ए లేదంటే समस्त आमे जानिछु अत्यधिक खाइबा मध्य पाप। మన శరీరానికి హాని కలిగించేవి తినడం మనకి మంచిది కాదు అని తెలుసు. आम शरीर को हानि देउथिबा विषय खाइबा मध्य ठीक नाही, అయినా మనం వాటిని చేస్తూనే ఉంటాం. तथापि आमे से समस्त करिथाउ। అదే విధంగా త్రాగడం మనకి తప్పని తెలుసు, आमे जानिछु मद पीबा भूल बोली, కానీ అది తాగుతూనే ఉంటాం. तथापि पीथाउ। అదే విధముగా మరి లైంగిక అనైక్యత, से प्रकार जौन संपर्क మరి ఇక ప్రపంచంలో మనం చూసినట్లయితే ए पृथ्वी रे जदि आमे देखिबा పౌలు గారు తన యొక్క మొదటి అధ్యాయం చివరి భాగంలో మనం చూసినట్లయితే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ అవాచ్యమైనది చేయొచ్చు, అనేకమైన పాపములు చేయుచున్నారని చెప్తున్నాడు కదా. ଆଉ ସେଇଠାରେ ଲେଖା ଯାଏ ଯେ ସ୍ତ୍ରୀ ସ୍ତ୍ରୀ ସହିତ ପୁରୁଷ ପୁରୁଷ ସହିତ ଅନୈତିକ ସମ୍ପର୍କ ରଖନ୍ତି ବୋଲି। అదే కాకుండా మరి స్త్రీలు అనేక మంది పురుషులతోనూ పురుషులు అనేక మంది స్త్రీలతోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకొంచు ఈ విధమైన జీవితము ఈ లోకంలో భయంకరంగా ప్రబలుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନେ ଅନେକ ପୁରୁଷଙ୍କ ସହିତ ଅନେକ ପୁରୁଷ ମାନେ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସହିତ ଅନୈତିକ ସମ୍ପର୍କ ରଖି ଜୀବନ ଯାପନ କରନ୍ତି। ఈ విధంగా శరీరాశను చూసినట్లయితే అది ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଶରୀରର ଅଭିଳାଷ ଦେଖିବାକୁ ଗଲେ ଆହୁରି ଅଧିକରୁ ଅଧିକ ହେବା ପାଇଁ ଯାଉଅଛି। మరి నేత్రాశను చూసినట్లయితే ଯଦି ନେତ୍ର ଆଶା ବିଷୟରେ ଦେଖିବା మరి ఏది చూస్తామో అది మనకు కావాలి అనే ఆశ, ଆଉ ଏଇ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଯାହା ଆମେ ଦେଖୁ ତାହା ପାଇବା ପାଇଁ ଆଶା କରିଥାଉ। అదే విధంగా దేవుడు సృష్టించిన అందమైన అనేక వాటిని మనం చూస్తూ ఉంటాము. ପରମେଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଥିବା ଅନେକ ବିଷୟକୁ ଆମେ ଦେଖିଥାଉ, దాన్ని చూచి దానిని మనం ప్రశంసిస్తామే గాని ତାହାକୁ ଦେଖି ଆମେ ତାକୁ ପ୍ରଶଂସା କରିଥାଉ, କିନ୍ତୁ దాన్ని చేసిన దేవుణ్ణి మనం ఎప్పుడైనా మనం స్తుతిస్తున్నామా? ସୃଷ୍ଟି କରିଥିବା ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ଆମେ କେବେ ପ୍ରଶଂସା କରିଅଛୁ କି? మనం అది చేయవలసి ఉన్నది. ଆମେ ତାହା କରିବାର ଆବଶ୍ୟକତା ରହିଅଛି। దేవుడి యొక్క సృష్టిలో అనేకమైన అందమైన వాటిని మన కొరకే సృష్టించారు. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଅନେକ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ବିଷୟ ଏହି ସୃଷ୍ଟିରେ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। వాటన్నిటిని బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ ସେହି స్తుతించవలసిన ସମସ୍ତ ବିଷୟକୁ ନେଇ ଆମେ ସଦା ସର୍ବଦା ତାଙ୍କର ପ୍ରଶଂସା କରିବାର ରହିଅଛି। అదే విధంగా ఈ కాలంలో మనం నేత్రాశను చూసినట్లయితే ଯଦି ଆମମାନେ ଏଇ ସମୟରେ ଚକ୍ଷୁର ଅଭିଳାଷ ଦେଖିବା, మన యొక్క మొబైల్స్ ଆମମାନଙ୍କର ମୋବାଇଲକୁ ଆମେ ଅଧିକ ଦେଖୁ। మరి ఈ యొక్క స్క్రీన్ టైం అనేది మనం చూసినట్లయితే చాలా ఎక్కువైపోతున్నట్లుగా దాని వలన అనేకమైన మరి శరీర సంబంధమైన అనారోగ్యాలు కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ଏଇ ମୋବାଇଲ ଦେଖିବା ଦ୍ୱାରା ଆମମାନଙ୍କର ଶାରୀରିକ ଅସୁସ୍ଥତା ଅଧିକ ହୋଇଥାଏ। అదే కాకుండా మనం మన యొక్క టైం ని మన యొక్క సమయాన్ని మనం ఎంతో వ్యర్థపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେ ମୋବାଇଲ ଦେଖି ଆମମାନଙ୍କର ସମୟକୁ ଆମମାନେ ନଷ୍ଟ କରିଥାଉ। ఈ విధంగా మనము ఈ యొక్క
శరీరాశ నేత్రాశల్ని మనము చాలా భయంకరంగా మనము ఈ దినాల్లో చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. এই প্রকার মানে চক্ষুর অভিলাষ শারীরিক অভিলাষ অনেক করিথাও। మరి మూడవదిగా జీవపు డంబము లేదంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ ని చూసినట్లయితే তৃতীয় বিষয় লৌকিক গর্ব বিষয়ে আমি দেখু। మరి మొదటి రెండు మనము కొంతవరకు మనము నివారించుకోగలమేమో కానీ প্রথম দুইটি বিষয় মানে কিছু সেথিরু বঞ্চিত হইথাও, কিন্তু మూడవది చూసినట్లయితే তৃতীয় বিষয় যদি দেখু আমি ఇది మనకున్న గర్వము, ଏହା ମାନଙ୍କର ଗର୍ବକୁ ସୂଚାଏ। మన అందాన్ని బట్టి, ଆମମାନଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ରୂପ ରେଖ ହେତୁ, చదువు బట్టి, ଆମମାନଙ୍କର ଶିକ୍ଷାଗତ ଯୋଗ୍ୟତା ହେତୁ, డబ్బును బట్టి, ଆମମାନଙ୍କର ଧନ ଧାନ୍ୟ ହେତୁ, హోదాని బట్టి, ଆମମାନଙ୍କର మଦ ପର୍ଯ୍ୟତା ହେତୁ, వీటన్నిటి విషయమే మనం అనేక సార్లు మనం గర్విస్తూ ఉంటాము. এই ସମସ୍ତ ବିଷୟକୁ ନେଇ ଆମେ ଅନେକ ଥର ଗର୍ବ କରିଥାଉ। మనం వీటన్నిటి విషయమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటుండగా ଆମେ এই ସମସ୍ତ ବିଷୟ ହେତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବାର ଛାଡି ଦେଇ మనం చాలా సార్లు దాన్ని మర్చిపోయి మనల్ని బట్టి మనం గర్వించే వారంగా మనం ఉంటుంటాము. ଆମେ ଅନେକ ଥର ତାକୁ ଭୁଲି ଯାଇ ଆମେ ସେଥି ନିମନ୍ତେ ଗର୍ବ କରିଥାଉ। మరి ఈ విషయంలో మనం ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకున్నట్లయితే এই বিষୟରେ ଯଦି ଗୋଟେ ଉଦାହରଣ ଆମେ ଦେଖିବା, నెబుకద్రెజరు మనకందరికీ తెలిసిందే. ନବୁକద్ନେସର రాజా ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। దానియేలు గ్రంథంలో మనం దీన్ని చూస్తుంటాము. దానియేଲ పుస్తకରେ ୟାଙ୍କୁ ଆମେ ଦେଖିଥାଉ। మరి తను అనుకున్నాడంట, తను చాలా అందంగా తన యొక్క ఆ రాజ్యాన్ని స్థిరపరచుకొని మంచిగా హోదా కలిగి ఉన్నప్పుడు ଆଉ ସେ ମନରେ ଭାବିଲେ ମୁଁ ସୁନ୍ଦର ଭାବରେ ଆଉ ମୋ ରାଜ୍ୟକୁ ଗଠନ କରିଅଛି ବୋଲି తన మనసులో గర్వించాడంట, ఇదంతా నేను చేసింది ସେ కదా. ମନେ ମନେ ଗର୍ବ କଲେ ଏଇ ସମସ୍ତ ମୁଁ କରିଅଛି ବୋଲି। ఆ తలంపు తన తలలో ఉండగానే ତାଙ୍କର ଚିନ୍ତା ତାଙ୍କ ମସ୍ତକରେ ଥାଉ ଥାଉ దేవుడు చెప్తున్నాడు కదా, ପରମେଶ୍ୱର నీ କହୁଅଛନ୍ତି గర్వాన్ని బట్టి నిన్ను అణచివేస్తున్నాను. ଆଉ ତୁମର ଗର୍ବ ହେତୁ ଆମେ ତୁମକୁ ନତ କରୁଅଛୁ। నీవు 7 సంవత్సరములు జంతువు వలె నీవు సంచరిస్తావు అడవుల్లో. ତୁମେ 7 ବର୍ଷ ପଶୁ ପରି ଅରଣ୍ୟରେ ଭ୍ରମଣ କରିବ। ఈ విధముగా నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని మనం చూస్తున్నాము. ଏହି ପ୍ରକାର ନବୁକଦ୍ନେସରଙ୍କର గర్వ విషୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। అదే విధంగా మనము అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే ସେହି ପ୍ରକାର ପ୍ରେରିତ పుస్తକରେ ଯଦି ଆମେ ଦେଖିବା, హేరోదు మనకు తెలిసిన విషయమే. హేరోదు ହେରୋଦ ରାଜାଙ୍କ ବିଷୟରେ ଦେଖୁଅଛୁ। మరి తను యాకోబును యోహాను యొక్క సహోదరుడైన యోహానును చంపించాడు. తర్వాత పేతురును తను చెరసాల్లో వేయించినట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ପିତରଙ୍କୁ ସେ କାରାଗାର ରଖିଲେ, ଯୋହନଙ୍କ ମସ୍ତକ ఛేదନ କଲେ। మరి పేతురును దేవుడు తన దూత ద్వారా బయటికి పంపించినప్పుడు ଆଉ ପିତରଙ୍କୁ ଦୂତଙ୍କ ଦ୍ୱାରା ବାହାରକୁ ପଠାଇବା ବେଳେ హేరోదు ఒక ప్రసంగం చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ହେରୋଦ ସେଠାରେ ପ୍ରସଙ୍ଗ କଲା ପରି ଦେଖୁଅଛୁ। మరి ఆ ప్రసంగమును చూచి ప్రజలందరూ ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరము కాదు అని తనని పొగిడినప్పుడు, ଆଉ ଏହା ଈଶ୍ୱରଙ୍କର ସ୍ୱର ମନୁଷ୍ୟ ସ୍ୱର ନୁହେଁ ବୋଲି ଲୋକମାନେ କହିବା ବେଳେ తను దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చనిపోయేను అని చూస్తున్నాము. ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ନ କରିବା ହେତୁ ପୋକ ପଡି ମରିଗଲେ ବୋଲି ଲେଖାଯାଏ। మరి అప్పటి కాలంలో వారికి వెంటనే వారికి శిక్షలు వచ్చినాయి వారి యొక్క గర్వాన్ని బట్టి. ଆଉ ତାଙ୍କର ଗର୍ବ ହେତୁ ସେହି ଦଣ୍ଡ ମିଳିଲା। మరి మనము ఈ ఉదయకాశంలో మనము ఎలా ఉన్నాము? ଆଜି ଏହି ପ୍ରଭାତ ସମୟରେ ଆମେ କି ପ୍ରକାର ଅଛୁ? మన ఈ పాపాల్లో మనము ఒకటైనా మనలో ఉంటుందా? ଏଇ ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ହେଲେ ଅଛି କି? ఉందా లేదా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ଅଛି ନା ନାହିଁ ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବାର ରହିଅଛି। మనము ఈ దినము చూసినట్లయితే అనేకమైన పాపాల్లో మనం ఉంటున్నాము, మనకందరికీ తెలుసు. ଆଜି ଆମେ ଯଦି ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା, ଏଇ ସମସ୍ତ ପାପ ମଧ୍ୟରୁ ଅନେକ ପାପରେ ଆମମାନେ ରହିଅଛୁ। ఒకవేళ కనుక ఈ పాపాలు మనలో ఉన్నట్లయితే మనము పాపం అనే నిద్రలోనే ఉన్నాము. ଯଦି ଏଇ ସମସ୍ତ ପାପରୁ କିଛି ପାପ ଆମ ଠାରେ ରହିଅଛି, ତେବେ ଆମେ ସେଇ ପାପ ରୂପକ ନିଦ୍ରାରେ ଅର୍ଥାତ୍ ମୃତ୍ୟୁରେ ରହିଅଛୁ। దేవుడు చెప్తున్నాడు కదా, ପରମେଶ୍ୱର କହନ୍ତି, నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ହେ ନିଦ୍ରିତ ଉଠ, ମୃତ ହେ ନିଦ୍ରିତ ଜାଗ, ମୃତ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଠ। ఆయన పిలుస్తున్నాడు మనల్ని. ସେ ଆମମାନଙ୍କୁ ଡାକୁଅଛନ୍ତି। మరి ఈ పిలుపును మనం చూసినట్లయితే ତାହାଙ୍କ ଆହ୍ୱାନକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు, ଅନ୍ଧକାରରୁ ତାହାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଲୋକ ମଧ୍ୟକୁ ସେ ଆହ୍ୱାନ କରନ୍ତି। మనకందరికీ తెలిసిన విషయమే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడని.
आमे समस्ते जानिछु प्रभु जीशु ख्रीष्ट एई जगतको आसिले बोली పాపులను పిలవడానికి వచ్చాడని మనకు తెలుసు. से पापी मानकु आह्वान करिबा पई आसिले మరి పరిసయ్యులు వారు గర్విష్ఠులుగా ఉన్నప్పుడు फरुसी माने जेतेबेले गर्विष्ठ होई रहिले వారిని నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ मो धार्मिक मानकु आह्वान करिबा पई आसी नाही పాపులను किंतु పిలవడానికే వచ్చాను. पापी मानकु आह्वान करिबा पई आसी మరి ఈ अछि పిలుపును మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధమైన పిలుపుగా మనం एही చూస్తున్నాము. आह्वानकु जदि आमे देखिबा ताहा गोटे पवित्र आह्वान ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు చెప్తున్నాడు కదా, प्रथम थेसलोनिके रे प्रभु कहंती పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను గాని पवित्र होई रहिबा पई परमेश्वर आमानकु आह्वान करियछंती किंतु అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. अपवित्रतारे रहिबा पई निमंते नुहे మరి మనము ఈ పిలుపును మనము నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాము. एही आह्वानकु आमाने सुनिश्चित करिबार अछि ఈ పిలుపు ఏర్పాటు एही आह्वानर आउ एरपाटो जोगाड़ो నిశ్చయం చేసుకోవలసిన వారమై ఉన్నాము. आमे निश्चयता करिबार अछि ఎందుకంటే మనం చాలా మంది వంశపారంపర్యంగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం. काहीकिरा माने अनेक लोक वंश परंपरागत भाबरे क्रिश्चियन होई अछि మన తల్లిదండ్రులు ఈ యొక్క మార్గాన్ని అనుసరించారు, हमर बापा मा एई मार्ग अनुसरण कले మనల్ని మార్గాల్లో నడవమని చెప్పారు. हमको एई पथरे जीवा पाई कहिले మనము ఆ మార్గంలో నడుస్తున్నాం. आमे मध्य सेई पथरे जावछु మరి మనకి మన పర్సనల్ గా లేదా వ్యక్తిగతంగా మనము ఆ యొక్క పిలుపును అందుకున్నామా? आमाने व्यक्तिगत भाबरे सेई आह्वान पाई अछु कि మనము ఈ యొక్క మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, माथ्यू पुस्तकरे लेखा जाय పిలువబడిన వారు అనేకులు अनेके आहुत కానీ किंतु ఏర్పాటు చేయబడిన వారు కొందరే. अल्प मनोनीत మరి ఈ యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించడాన్ని మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా. आमाने सबु बेले बाइबल पढ़ी थाओ कारण ईश्वर जगत को एडे प्रेम कले जे అయితే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. कारण ईश्वर जगत को एडे प्रेम कले जे से अपना अद्वितीय पुत्र को दान कले जेपरि जे के ताहांक ठारे विश्वास करे से विनष्ट न होई अनंत जीवन प्राप्त हुए ఇది కూడా మనకందరికీ తెలిసిన విషయం. सेई समस्त विषय आमे समस्त जानि अछु అయితే हेले మనం ఎంతమంది ఆ పిలుపును అందుకున్నాము? आमे केते जण से आह्वान को ग्रहण करि अछु నిజముగా దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నామా? आमाने प्रकृत रे परमेश्वर को सहित संपर्क स्थापन करी बंचु अछु कि ఎంతో మంది ధనవంతులు ఈ లోకంలో, ఎంతో మంది ఈ లోకంలో పేరున్న వారు అనేక మంది ఉంటుండగా अनेक धनी लोक माने अनेक नाम प्रतिष्ठा थिबा लोक माने रहुथिबा बेले దేవుడు మనల్ని పిలిచినట్లుగా మనం प्रभु చూస్తున్నాం. आमानकु आह्वान करि अछंती మరి యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపానని విశ్వసించిన యెడల మనము రక్షింపబడతామని చెప్తున్నాడు. आमाने मुखरे स्वीकार करी हृदय रे विश्वास करिबा द्वारा आमाने परित्राण प्राप्त हेबा మనం అందరము ఆ పని చేస్తున్నాం కదండి. आमाने समस्त से कार्य करूछु నోటితో ఒప్పుకుంటున్నాము, आमाने मुखरे स्वीकार करूछु యేసుక్రీస్తుని నమ్ముతున్నాము. आमाने प्रभु यीशु ख्रीष्ट को ग्रहण करूछु అయితే हेले మరి పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తున్నామా? पवित्र आत्मा रे जीवन काटोछु कि మరి ఆ పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? अनुतापर सहित जीवन काटोछु कि మన పాపములను మనం ఒప్పుకున్న యెడల आमानिकर पाप को जदि आमे स्वीकार ఆయన करिबा నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక तेबे से विश्वस्त एवं न्यायवान परमेश्वर సమస్త होइतिबा దుర్రీతి నుండి మనల్ని से క్షమించి आमानकु समस्त अधर्म रु क्षमा करी మనల్ని పవిత్రులుగా आमानकु చేస్తాడు. से पवित्र करिबे ఇదే మారు మనసుగా మనం చూస్తుంటాం. यह मन परिवर्तन को सूचाए మరి ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో కొత్తది ఏమీ లేదు. एबे पर्यंत मु कहिथिबा विषय रे कोनोसी नूतनत्व नाही అంత మనకు తెలిసిందే. మనం అందరము కూడా ఆ आमे జీవితాన్ని- समस्त जानिथिबा विषय हे मु ఆ कहिली జీవితాన్ని జీవిస్తున్నాము. आमे से प्रकार जीवन काटुछु మరి యేసుక్రీస్తు కూడా అనేక తన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు प्रभु यीशु ख्रीष्ट से सुसमाचार प्रचार कला बेले మారు మనసు పొందుడి, मन परिवर्तन దేవుని करो రాజ్యము ईश्वर సమీపమైనది, को राज्य सन्निकट మారు మనసు పొందుడి అని मन చెప్పినట్లుగా परिवर्तन మనం करो बोली कहिले అదే విధంగా అపోస్తుల కార్యాల్లో కూడా మరి పేతులు గాని లేదంటే యోహాను గాని వీరందరూ కూడా మారు మనసు పొందుడి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. आ से प्रकार जोहन पितर मध्य मन परिवर्तन विषय रे घोषणा कले మరి దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే आ एथिरु किछि उदाहरण जदि आमे देखिबा దావీదును మనం చూసుకుంటే दाऊदకు जदि आमे देखिबा తన పాపము చేసినప్పుడు తను కీర్తన రాస్తున్నాడు కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, आउ से पाप कला बेले से गोटे गीत रचना करंती मोर अधर्म रु मते परिष्कार करो నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, आउ तुमरो पवित्र आत्मा मोठारु काढी न नियो
ఈ విధముగా జక్కయ్యను కూడా మనం చూసినట్లయితే తను పశ్చాత్తాప పడినట్లుగా చూస్తున్నాము. এই প্রকার যক্ষକୁ ମଧ୍ୟ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଅନୁତାପ କରିବାର తన యొక్క పశ్చాత్తాపం తర్వాత తను చేసిన క్రియలు ఏవైతే ସେ ఉన్నాయో, ଅନୁତାପ କଲା ପରେ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ଯଦି ଦେଖିବା తన అన్యాయంగా సంపాదించిన ఆస్తిని తను పంచిపెట్టినట్లుగా ମୋ చూస్తున్నాము. ଅନ୍ୟାୟରେ ଯେଉଁମାନଙ୍କ ଠାରୁ ଆଣିଥିଲେ ତାହା ବାଣ୍ଟି ଦେଲା ପରେ ఈ ଦେଖୁଛୁ విధముగా దావీదు గాని జక్కయ్య గాని ఇంకా అనేక మంది మనం బైబిల్లో చూసినట్లయితే ଦାଉଦ ଯକ୍ଷ ଏ ପ୍ରକାର ଅନେକ ଲୋକ ଯଦି ବାଇବଲରେ ଆମେ ଦେଖିବା వారు పశ్చాత్తాప పడ్డారు. ସେମାନେ ଅନୁତାପ କଲେ తర్వాత వారి క్రియలు ସେମାନେ ତାପରେ ପ୍ରତି କାର୍ଯ୍ୟକ୍ରମ మరి పాపపు క్రియలు మానివేసి ପାପର କାର୍ଯ୍ୟକୁ ସେମାନେ ପରିତ୍ୟାଗ మరలా କରି ఆ పాపము చేయకుండా ପୁନର୍ବାର ସେ ପାପ ନ କରି వారు దేవుని యందు నిలిచి ఉన్నట్లుగా మనం ସେମାନେ చూస్తున్నాము. ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ସ୍ଥିରୀକୃତ ହୋଇ ରହିଲା ପରେ ଦେଖୁଛୁ మరి ఈ రక్షణను మనం అందరము పొందుకున్నామా? ଏହି ପରିତ୍ରାଣର ସୌଭାଗ୍ୟ ଆମେ ସମସ୍ତେ ପାଇଅଛୁ କି మనం అందరము రక్షణ పొందుకుందామా అంటే ఇక్కడ ఉన్న మనం అందరము కూడా చేస్తాం కదండి. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଅଛୁ କି ବୋଲି ପଚାରିଲେ ସମସ୍ତେ ହାତ ଉଠାଇବା మరి మనం అందరము ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే దేనితో కూడా మనం ఉంటామా? ବର୍ତ୍ତମାନ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ ତାଙ୍କ ସହିତ ଆମେ ସମସ୍ତେ ରହିବା କି మరి ఎంతమందికి ఆ యొక్క నిశ్చయత ఉంది? କେତେ ଜଣଙ୍କର ସେ ପ୍ରକାର ନିଶ୍ଚୟତା ରହିଅଛି ఈ విషయం మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాము. ଏ ବିଷୟ ମାନେ ଚିନ୍ତା କରିବାର మరి ରହିଅଛି ఈ రక్షణ మనం చూసినట్లయితే రక్షణ ପରିତ୍ରାଣ ବିଷୟ ଯଦି ଦେଖିବା మరి పాత నిబంధన గ్రంథంలో పస్కా అనే బలి పశువును మనం చూస్తున్నాము. ଆମମାନେ ପୁରାତନ ନିୟମରେ ଆଉ ସେହି ଆସୁନି କରେଣ୍ଟ ହ୍ୟାଲୋ ହଁ ଓକେ మరి ఈ యొక్క పస్కా ఒక పశువును మనం చూసినట్లయితే ଆଉ ଆମମାନେ ଏହି ନିସ୍ତାର ପର୍ବକୁ ଯଦି ଦେଖୁ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తుంటాము. ଯାତ୍ରା ପୁସ୍ତକ 12 ଅଧ୍ୟାୟରେ ଆମେ ସେ ବିଷୟରେ ଦେଖୁ ఇశ్రాయేలును వారి యొక్క ఆ బానిసత్వం నుండి దేవుడు రక్షించినప్పుడు ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ସେମାନଙ୍କର ଦାସତ୍ୱରୁ ରକ୍ଷା କଲା ବେଳେ వారు పస్కా పండుగను ఆచరించమని చెప్పినట్లుగా మనం ସେମାନେ చూస్తున్నాము. ନିସ୍ତାର పର୍ବ ପାଳନ କଲା ପରେ ఆ ଦେଖୁଛୁ యొక్క బలి పశువును వధించి ସେମାନେ ସେଇ ପଶୁକୁ ବଳି କରି వారి యొక్క ఇంట్లోకున్న ఆ యొక్క ద్వారపు బంధముల మీద రాయమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ସେମାନଙ୍କ ଘରର ଦ୍ୱାର ବନ୍ଧରେ ଲଗାଇବା ପାଇଁ మరి କୁହାଗଲା అదొక గుర్తుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ତାହା ଗୋଟେ ଚିହ୍ନ ପରି ଆମେ అది ଦେଖୁଛୁ ఒక ముద్రగా మనం అక్కడ ତାହା చూస్తున్నాము. ମାନେ ଗୋଟେ ମୁଦ୍ରା ପରି ଦେଖୁଛୁ మరి ఈ విధమైన ముద్ర వలన ఇశ్రాయేలీలు ఆ యొక్క సంహారపు దూత నుండి వారు రక్షింపబడి వారు ఆ యొక్క మరణమును తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ସେହି ମୁଦ୍ରା ବା ସେହି ଚିହ୍ନ ଦ୍ୱାରା ସେଇଦିନ ସଂହାରକ ଦୂତ ମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ରକ୍ଷା ପାଇଲା ପରି ଆମେ ଦେଖୁ అదే విధంగా మనము నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము మనలందరినీ కూడా పాపము నుండి రక్షించి ସେହି ପ୍ରକାର ନୂତନ ନିୟମରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେହି ରକ୍ତ ଆମମାନଙ୍କୁ ପାପରୁ ରକ୍ଷା କରି మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నారు. ଆମମାନଙ୍କୁ ଅନନ୍ତ ଜୀବନର ଅଧିକାରୀ సో କରିଅଛନ୍ତି ఈ యొక్క రక్షణ అనే ఈ యొక్క కార్యం ఏదైతే జరిగిందో ଏହି ପରିତ୍ରାଣର କାର୍ଯ୍ୟ ଯାହା ଘଟିଅଛି అది ఒక ఛాయగా మనము పాత నిబంధనలో చూస్తున్నాము. ତାହା ଛାୟା ଭାବରେ ପୁରାତନ ନିୟମରେ ଆମେ ଦେଖୁଅଛୁ అదే విధంగా నూతన నిబంధనలో మనము నిబంధనకు గుర్తుగా మనము ఒకటి చేస్తున్నాము. ଆଉ ସେହି ପ୍ରକାର ନୂତନ ନିୟମରେ ଆମମାନେ ଗୋଟେ ନିୟମ ପରି ଦେଖୁଅଛୁ పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ యొక్క రక్తమును మీరు తిని దాన్ని ద్వారబంధములకు పూయవలను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ପୁରାତନ ନିୟମରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ସେହି ରକ୍ତକୁ ତୁମେ ପାନ କରିବ ଏବଂ ସେହି ରକ୍ତକୁ ତୁମର ଦ୍ୱାର ବନ୍ଧରେ ଛିଟା କରିବ మరి నూతన నిబంధనలో మనం దీన్ని ఆచరిస్తున్నాము కదా. ନୂତନ ନିୟମରେ ଆମେ ବର୍ତ୍ତମାନ ପାଳନ କରୁଅଛୁ ତ యేసుక్రీస్తు యొక్క శరీరమును మనము ఆహారముగాను ଈଶ୍ୱରଙ୍କର ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସେଇ ଶରୀରକୁ ଆମମାନେ ଭୋଜନ ଭାବରେ ఆయన రక్తమును పానముగాను మనం ତାହାଙ୍କ చేస్తున్నాము. ରକ୍ତକୁ ଆମମାନେ ପାନ କରୁଅଛୁ దీనినే మనము ప్రతి వారం కూడా ప్రతి నెల కూడా మనం ఆచరిస్తున్నాము. ଆଉ ତାକୁ ଆମମାନେ ପ୍ରଭୁ ଭୋଜ ଭାବରେ ପାଳନ କରୁଅଛୁ మరి దీన్ని యోగ్యంగా చేయవలసిన వారమై ఉంటున్నాము. ଆଉ ଆମେ ତାକୁ ଯୋଗ୍ୟ ଭାବରେ ଆଚରଣ କରିବାର ఈ ରହିଅଛି యొక్క ప్రభురాత్రి భోజన సంస్కరణ అనేది మనం అందరము చేస్తున్నాం కదండి. ଏଇ ପ୍ରଭୁ ଭୋଜ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆମେ ସମସ୍ତେ କରିଥାଉ దీనిని ఒక గుర్తుగా ଏହା ଗୋଟିଏ ଚିହ୍ନ ଭାବରେ మనందరి పాపాలని దేవుడు క్షమించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ଆମମାନଙ୍କର ପାପକୁ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବାର ବିଷୟ ଆମେ ଜାଣିବାର ఆయన ଅଛି మరణాన్ని మనం ప్రచురిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ତାହାଙ୍କ ମୃତ୍ୟୁକୁ ଆମେ ପ୍ରଚାର କରିବାର ରହିଅଛି మరైతే అక్కడే
కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, కొరింథీ పుస్తకରେ ପାଉଲ କହନ୍ତି మరి ఈ యొక్క శరీరం అనే శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు ଯେତେବେଳେ ଆମେ ଏହି ଶରୀର ଏବଂ ରକ୍ତ ଭୋଜନ ପାନ କରୁ మనం యోగ్యంగా తీసుకొనకపోతే ଆମେ ଯଦି ଯୋଗ୍ୟ ଭାବରେ ତାହା ଗ୍ରହଣ ନ କରୁ మరి అనేకమైన వినాశనాలు మనకు కలుగుతున్నాయని చెప్తున్నాడు. ଆମମାନଙ୍କର ଅନେକ ଅନିଷ୍ଟ ହୋଇଥାଏ ବୋଲି ଲେଖାଯାଏ। కొంతమంది రోగులుగా ఉంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు అని కూడా చెప్తున్నాడు. ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଏ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକ ରୋଗଗ୍ରସ୍ତ ଅନେକ ମୃତ୍ୟୁବରଣ କରିଅଛନ୍ତି। మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం. ତେଣୁ ଆମେ ଜାଗୃତ ହେବାର ଅଛି। మనం ఎలా ఉంటున్నాము నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్నప్పుడు ଆମମାନେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ ଭୋଜକୁ ଗ୍ରହଣ କରୁଅଛୁ। సో మనమందరము కూడా ఈ యొక్క రక్షణలో పాలు పొంది ఉన్నప్పుడు ଆମମାନେ ସମସ୍ତେ ଏହି ପରିତ୍ରାଣର ଅଂଶୀ ହେବା ବେଳେ దేవుడు చెప్తున్నాడు అక్కడ, ପ୍ରଭୁ କହନ୍ତି యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ତୁମମାନେ ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସ କରିଥିବା ହେତୁ ତୁମେ ସମସ୍ତେ ପୁତ୍ରତ୍ୱର ଅଧିକାର ପାଇଅଛ। మనమందరము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ଆମେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଏବଂ ସନ୍ତାନ ହୋଇଅଛୁ। క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, అందరూ ఏకముగా ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସ୍ତ୍ରୀ ପୁରୁଷ କିଛି ନୁହେଁ, ସମସ୍ତେ ଏକ ବୋଲି କହନ୍ତି। మరి ఈ యొక్క పిల్లలముగా మనం జీవిస్తున్నప్పుడు ଏହି ପିଲା ଭାବରେ ଆମେ ଜୀବନ କାଟିଲା ବେଳେ మరి పౌలు గారు చెప్తున్నాడు కదా, మీరు క్రీస్తు సంబంధులైతే ଆଉ ତୁମେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସମ୍ବନ୍ଧୀୟ ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ଆଉ ତୁମମାନେ ଅବ୍ରାହମଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ପ୍ରତିଜ୍ଞା ଅନୁସାରେ ଆଉ ହୋଇଅଛ। ఇది వినడానికి చాలా ఎంతో హ్యాపీగా ఉంది కదా, చాలా సంతోషంగా, చాలా బాగుంది వినడానికి. ଏହା ଶୁଣିବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଅତି ଆନନ୍ଦ ଅତି ଖୁସି ଲାଗୁଅଛି। మనము గనక రక్షణ పొందితే మనము దేవుని పిల్లలము, ଆମେ ଯଦି ପରିତ୍ରାଣ ପାଇବା ତେବେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେବା। దేవుని పిల్లలమైతే దేవునికి వారసులము. ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ఉత్తరాధికారి ହେଇପାରିବା। మరి అయితే మనము దాన్ని స్వతంత్రించుకోగలిగిన పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ଆମେ ତାହା ଆଉ ନିଜସ୍ୱ କରିବା ପରିସ୍ଥିତିରେ ରହିଅଛୁ କି? మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్థిరపరచుకోలేదంటే మనం స్వతంత్రించుకోగలము అనే నిశ్చయిత మనకి ఎప్పుడు ఉన్నది అని మనం చూసినట్లయితే এই ପ୍ରତିଜ୍ଞାକୁ ଆମେ ନିଜସ୍ୱ କରିପାରିଅଛୁ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, రోమియో పుస్తକ ତାର 8 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଅଛୁ, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା ଯେଉଁମାନେ ପରିଚାଳିତ ହୁଅନ୍ତି వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ସେମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ। అదే విధంగా 16వ వచనంలో చెప్తున్నాడు కదా, ସେଇ ପ୍ରକାର 16 ପଦରେ କୁହାଯାଏ, మనము దేవుని పిల్లలమని ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ఆత్మ తానే ଆତ୍ମା ସ୍ୱୟଂ మన ఆత్మతో ଆମ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ସାକ୍ଷ୍ୟ ଦିଏ। మనము దేవుని పిల్లలమైతే దేవుని యొక్క వారసులము అని పరిశుద్ధాత్మ మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେଲେ ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଉତ୍ତରାଧିକାରୀ ବୋଲି ଆମମାନଙ୍କୁ ଆତ୍ମା ଦିଏ। మరి ఈ విషయంలో బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే, এই ବିଷୟରେ ବିଲି ଗ୍ରାମ କଣ କହନ୍ତି ମାନେ నేను ఒక్కడనే నా యొక్క క్రైస్తవ జీవితాన్ని నేను ఎల్లప్పుడూ కూడా నేను జీవించలేను. ଆଉ ମୁଁ ଏକାକୀ କେବେ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟୀୟ ଜୀବନ ଯାପନ କରିପାରିବି అది ఒక ନାହିଁ। విఫలమైన ప్రయత్నం. ତାହା ଗୋଟିଏ ବିଫଳ ପ୍ରୟାସ ମାତ୍ର। అదే కనుక పరిశుద్ధాత్మ నాలో ఉన్నట్లయితే ଯଦି ପବିତ୍ର ଆତ୍ମା ମୋ ମଧ୍ୟରେ ରହିବେ నేను ఆ యొక్క జీవితాన్ని నేను ఎంతో బాగా దాన్ని గడపగలను, ମୁଁ దాన్ని ନିଶ୍ଚିତ జీవించగలను. ଭାବରେ ସେଇ ପବିତ୍ର ଜୀବନ କାଟି ତାଙ୍କର ଲୋକ ହୋଇପାରିବି। మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏంటి అని మనం చూసినట్లయితే ఒక పండితుడు అంటాడు కదా, ପବିତ୍ର ଆତ୍ମା କଣ ବୋଲି ଯଦି ଆମେ ଦେଖିବା, జీసస్ ఈస్ a limited version and Holy Spirit is an unlimited version అని చెప్తూ ఉంటాడు. అంటే మనం ఈ ఫోన్లలో మనం వర్షన్స్ మారుస్తూ ఉంటాం కదా, యాపిల్ ఫోన్ అయితే 16 Pro అని ఇంకా ఏవో వర్షన్స్ వస్తూ ఉంటాయి. ଆଉ ଆମମାନଙ୍କର ଫୋନ୍ ରେ ଭେର୍ସନ ସବୁ ଆସୁଥାଏ। అదే విధంగా మనము యేసుక్రీస్తు జీవించి ఉన్న దినాల్లో మనం చూసినట్లయితే ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜୀବନ କାଳ ଯଦି ଦେଖିବା, కొంతమంది దేవుని చూచారు, ଆଉ ଅଳ୍ପ ଲୋକ ହିଁ ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ కొంతమందితోనే ଦେଖିଲେ। దేవుడు తన యొక్క పరిచర్యను జరిగించాడు. ଅଳ୍ପ ଲୋକଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାର୍ଯ୍ୟ କଲେ। కానీ మరి పరిశుద్ధాత్మ మనకి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు କିନ୍ତୁ ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ এই ଜଗତକୁ ଆସିଲେ ప్రతి ఒక్కరికి ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఉండడానికి
ఉండడానికి ఇష్టపడుతున్నాడు. এই জগତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ପବିତ୍ର ଆତ୍ମା ଇଚ୍ଛା మరి యోహాను କରନ୍ତି। 14వ అధ్యాయంలో రాసినట్లుగా ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 14 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଗଲା మీ ପ୍ରକାରେ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ତମମାନଙ୍କ ଠାରେ ସବୁବେଳେ ରହିବା ପାଇଁ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. ସେ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ଅର୍ଥାତ୍ ସତ୍ୟମୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ତୁମମାନଙ୍କୁ ପ୍ରଦାନ କରିବେ। మరి ఇది ఎలాగ వచ్చింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ଆଉ ଏହା କି ପ୍ରକାର ଆସିଲା ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। మరి పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ଆମମାନେ ପ୍ରେରିତ పుస్తକ 2 ପର୍ବରେ ଯଦି ଦେଖିବା పెంటెకోస్తు ଦିବସରେ ఆ యొక్క దినమున మరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వ్రాలినట్లుగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ପବିତ୍ର ଆତ୍ମା ଅଗ୍ନି ସଦୃଶ୍ୟ ଜିଭା ସଦୃଶ୍ୟ ଆଉ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ। ఇది ఒకేసారి జరిగిన లేదంటే ఒక్కసారే జరిగే ప్రక్రియ. ଏହା ଗୋଟିଏ ଥର ଘଟିଥିବା ପ୍ରକ୍ରିୟା ଅଟେ। మరి ఇది మనము ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండము. మన పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ ଆମ ସହିତ ରହିବେ ଆମେ କେବେ ମଧ୍ୟ ଏକାକୀ ରହିବା ନାହିଁ। మరి దీనిని కృపా కాలము మొదలు అని కూడా మనం చెప్తూ ఉంటాం. ଏହାକୁ ଆମମାନେ ଅନୁଗ୍ରହର ସମୟ ଆରମ୍ଭ ବୋଲି ఈ କୁହାଯାଏ। కృపా కాలం అంటే దేవుని కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉంటున్నాడు. ଏ ଅନୁଗ୍ରହର ସମୟ ଅର୍ଥାତ୍ ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କର ସଙ୍ଗରେ ରହନ୍ତି। మరి సంఘము జన్మించిన దినము కూడా ఇదే అని చెప్తూ ఉంటాము. ଆଉ ମଣ୍ଡଳୀ ଜନ୍ମ ହେବାର ଦିନ ମଧ୍ୟ ଏହା ବୋଲି କୁହାଯାଏ। ఈ విధంగా మనం చెప్పిన యేసుక్రీస్తు చెప్పినట్లు ଏହି ପ୍ରକାର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିବା ପ୍ରକାରେ మరి ఈ పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు, ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବେ, మరి అర్థం చేసుకునే శక్తి ఇస్తాడు, ସେ ବୁଝିବାର ଶକ୍ତି ଦେବେ, ఆత్మీయ నేత్రాలను తెరవ చేస్తాడు. ଆତ୍ମିକ ନେତ୍ର ଉନ୍ମୁକ୍ତ କରିବେ। అటువంటి మనసును మనకు అనుగ్రహించి మనల్ని ఈ లోకంలో దేవునితో నడిచేటట్లుగా మనకి సహాయం ସେ చేస్తాడు. ପ୍ରକାର ଆମମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଏ ଜଗତରେ ଜୀବନ ଯାପନ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ ఈ କରିବେ। పరిశుద్ధాత్మని మనం గ్రీక్ భాషలో పారాక్లీట్ అంటాం. పారాక్లీట్ హెబ్రీ ଗ୍ରୀକ ଭାଷାରେ ଏଇ ଆତ୍ମାକୁ ପାରାକ୍ଲିଟ୍ ବୋଲି କହନ୍ତି। అంటే మధ్యవర్తి లేదంటే మన పక్షంగా విజ్ఞాపన ଅର୍ଥାତ୍ చేసేవాడు. ମଧ୍ୟବର୍ତ୍ତୀ ଅର୍ଥାତ୍ ଆମମାନଙ୍କ ସପକ୍ଷରେ ସେ କହନ୍ତି। మరి మార్టిన్ లూథర్ గారు కూడా అంటారు కదా, ମାର୍ଟିନ୍ ଲୁଥର ମଧ୍ୟ କହନ୍ତି మనల్ని పిలిచి సమకూర్చి వెలిగిస్తాడు అని. ଆମମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରି ଏକତ୍ର କରି ସେ ପ୍ରଜ୍ୱଳିତ କରିବେ। అదే విధంగా క్రీస్తు సంఘమును పరిశుద్ధపరిచి ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ପବିତ୍ର କରି యేసుక్రీస్తుతో ఒక నిజమైన విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు ପ୍ରଭୁ అని ଯୀଶୁ చెప్తుంటారు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଗୋଟିଏ ପ୍ରକୃତ ବିଶ୍ୱାସରେ କଢାଇ ନେବେ। ఈ విధముగా మనము పరిశుద్ధాత్మను మనలోనికి ఆహ్వానించినప్పుడు ଏହି ପ୍ରକାର ଆମମାନେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆହ୍ୱାନ କଲା ବେଳେ మనతో కూడా ఉండి మనలో కూడా ఉండి ఇక పరిశుద్ధాత్మ మనల్ని ଆମମାନଙ୍କ నడిపిస్తాడు. ମଧ୍ୟରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ସେ ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରିବେ। మరి యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల అనేది రెండు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ଆଉ ଦ୍ୱିତୀୟ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। సో ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇప్పుడు పొందుకుంటాము అంటే ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବାପ୍ତିସ୍ମ ପାଇବାର ଅର୍ଥ యేసుక్రీస్తుని ఒప్పుకొని లేదంటే మనం పాపులము అని గ్రహించి ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଗ୍ରହଣ କରି ଅର୍ଥାତ୍ ଆମେ ପାପୀ ବୋଲି ସ୍ୱୀକାର କରି రక్షణ పొంది ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୋଇ బాప్తిస్మం పొందినప్పుడు ବାପ୍ତିସ୍ମ ନେବା ବେଳେ ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆସି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ మరి యొక్క କରିବେ। పరిశుద్ధాత్మ నింపుదలను మనం ఎప్పుడు పొందుకుంటాము? ଆମମାନେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ପୂର୍ଣ୍ଣତା କେତେବେଳେ ପାଇବା? మరి మనం అందరము కూడా బాప్తిస్మం పొందిన వారమే. ଆମେ ସମସ୍ତେ ବାପ୍ତିସ୍ମ ହୋଇଅଛୁ। మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି କି? మనం ఎంతమంది చెప్పగలం? ଆମେ କେତେ ଜଣ କହିପାରିବା? మరి ఈ నింపుదల అన్నది ତାହା ପୂର୍ଣ୍ଣତା మన యొక్క కోరికను బట్టి, ଆମମାନଙ୍କର ଅଭିଳାଷ ଅନୁଯାୟୀ, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ଅନୁଯାୟୀ ఇక ఆత్మ వరాలను మనం పొందుకోగలం. ଆତ୍ମାଙ୍କର ବର ବା ଦାନ ଆମେ ପାଇପାରିବା। మరి ఈ యొక్క పరిశుద్ధాత్మను ପବିତ୍ର ଆତ୍ମା దేవుని యొక్క లక్షణములను లేదంటే మానవుల యొక్క రక్షణను రెండు విధాలుగా మనము చెప్పుకోగలము. దేవుని యొక్క దేవునిగా కూడా, పరిశుద్ధాత్మను దేవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ଭାବରେ, పరిశుద్ధాత్మ మానవునిగా, ପବିତ୍ର ଆତ୍ମା ମନୁଷ୍ୟ ଭାବରେ, మనుషులుగా మన మధ్య ఉంటున్నాడు కాబట్టి మన మనుష్య లక్షణాలను కలిగి దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మనుష్యର ଲକ୍ଷଣ ନେଇ ମଧ୍ୟ ସେ ରହନ୍ତି ବୋଲି ଆମେ କହିପାରିବା। మరి దేవుని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ଈଶ୍ୱରଙ୍କର ଲକ୍ଷଣ ଗୁଡ଼ିକ ଯଦି ଦେଖିବା, అపోస్తల కార్యాలలో మనం చూస్తున్నాం కదా, ପ୍ରେରିତ ପୁସ୍ତକରେ ଯଦି ଦେଖିବା, పరిశుద్ధాత్మను మోసపుచ్చు
మోసపుచ్చుట దేవునిని మోసపుచ్చుటయే అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଠକିବା ଈଶ୍ୱରଙ୍କୁ ଠକିବା ବୋଲି అదే ଲେଖାଯାଏ। విధంగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఆదికాండంలో మనం చూస్తున్నాము. ଆମମାନେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଜଳରେ ବ୍ୟାପ୍ତ ଥିଲା। అదే విధంగా తండ్రితోనూ కుమారునితోనూ ఏకంగా లేదంటే సమానముగా ఉన్నవాడుగా చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ପିତା ପୁତ୍ର ପରି ପବିତ୍ର ଆତ୍ମା ମଧ୍ୟ ଈଶ୍ୱର। సృష్టికర్తగా చూస్తున్నాము. ସେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଭାବରେ ଦେଖୁଅଛୁ। మనము కదా ఆదికాండంలో మనము మన స్వరూపం చొప్పున మానవులను చేయదము రండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଆମେ ଆଦି ପୁସ୍ତକରେ ଦେଖୁ ଆମ୍ଭେ ଆମ୍ଭର ସ୍ୱରୂପରେ ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କରିବା ବୋଲି କହନ୍ତି। ఈ విధముగా దేవునిగా మనం పరిశుద్ధాత్మను చూస్తున్నప్పుడు এই ପ୍ରକାର ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା ବେଳେ పరిశుద్ధాత్మ మన కోసం ఈ లోకంలోనికి మనకు సహాయకుడిగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟକାରୀ ଭାବରେ ଏ ଜଗତକୁ ଆସିଲା ବେଳେ మరి మానవులుగా మనము చేసే విజ్ఞాపనలలో లేదంటే మనకు సహాయంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ଆମେ କରୁଥିବା ପ୍ରାର୍ଥନାରେ ସେ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ନିବେଦନ పౌలు గారు କରନ୍ତି। చెప్తున్నాడు కదా ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని ପାଉଲ చెప్పాడు. କହନ୍ତି ସେହି ଆତ୍ମା ଆମମାନଙ୍କ ସପକ୍ଷରେ ଆଉ ନିବେଦନ କରନ୍ତି। ఆత్మ ఫిలిప్పుతో ఈ విధముగా చెప్పెను అని చూస్తున్నాము. ସେହି ଆତ୍ମା ଫିଲିପକୁ ଏହି ପ୍ରକାର କହିଲେ ବୋଲି ఆత్మ ଲେଖାଯାଏ। తేటగా చెప్పుచున్నాడు అని చెప్తున్నాము. ଆତ୍ମା ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହନ୍ତି ବୋଲି ଲେଖାଯାଏ। ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడుగా మనం ଆତ୍ମା చూస్తున్నాము. ସାକ୍ଷ୍ୟ ଦିଏ ବୋଲି ଲେଖାଯାଏ। దేవుని మర్మములను పరిశోధించేవాడుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେ ପରୀକ୍ଷା କରନ୍ତି ବୋଲି అదే ଲେଖାଯାଏ। విధముగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చూస్తున్నాము. ଆଉ ସେଇ ପ୍ରକାର ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାକୁ ଦୁଃଖ ଦିଅ ନାହିଁ ବୋଲି మనము ଲେଖାଯାଏ। ఈ యొక్క దేవుని మాటను విననప్పుడు ଆମେ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର କଥା ଶୁଣୁ ନଥାଉ మన యొక్క మనస్సాక్షి ద్వారా మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ଆମର ମନ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା କହିବା ବେଳେ మనము విననప్పుడు దేవుడు దుఃఖించేవాడుగా ଆମେ చూస్తున్నాము. ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ନଥାଉ ସେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦୁଃଖ ଦେଇଥାଉ। ఈ విధముగా మనం చూసినట్లయితే ଏହି ପ୍ରକାର ଯଦି ଦେଖିବା పరిశుద్ధాత్మ మనకు ପବିତ୍ର ଆତ୍ମା ମାନଙ୍କୁ దేవునిగాను మానవుగాను మనతో కూడా ఉండి మనలో ఉండి నడిపించేవాడుగా చూస్తున్నాము. ଈଶ୍ୱର ଭାବରେ ମନୁଷ୍ୟ ଭାବରେ ଆମମାନଙ୍କ ସହିତ ରହି ଆମମାନଙ୍କୁ ପରିଚାଳିତ କରନ୍ତି। మరి పరిశుద్ధాత్మ చేసే కొన్ని కార్యాలు నేను త్వరగా చెప్పాలని అనుకుంటున్నాను. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ ବିଷୟରେ ମୁଁ କିଛି ଆପଣମାନଙ୍କୁ ଶୀଘ୍ର ଶୀଘ୍ର କହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ। పాపము విషయమే మనల్ని ఒప్పింప చేసేవాడుగా ఉంటున్నాడు. పాపము విషయము మనల్ని ఒప్పింప చేసేవాడుగా. ପାପ ବିଷୟରେ ସେ ଆମମାନଙ୍କୁ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ କହନ୍ତି। మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయను అని చెప్తున్నాడు. ଆଉ ଯୋହନ 16 ପର୍ବରେ ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଲେଖାଯାଏ। అదే విధంగా విశ్వాసులను నూతన పరిచేవాడుగా ଆଉ ବିଶ୍ୱାସରେ ନୂତନୀକୃତ ହେବା ପାଇଁ కొత్తగా జన్మిస్తేనే గనుక మనము దేవుని యొక్క కుమారులుగా ఉండలేము అని మనకు తెలిసినప్పుడు ନୂତନ ଜନ୍ମ ପ୍ରାପ୍ତ ନହେଲେ ଆମେ ఈ ରହିପାରିବା క్రియ ନାହିଁ। పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నదని ଏହି మనం ସମସ୍ତ చూస్తున్నాము. କାର୍ଯ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇଥାଏ। మరి విశ్వాసులకు దారి చూపించేవాడుగా పరిశుద్ధాత్మ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ବିଶ୍ୱାସରେ ପଥ ପ୍ରଦର୍ଶକ ଭାବରେ ପବିତ୍ର ଆତ୍ମା బర్నబాను ଆମକୁ సౌలును ପଢ଼ାଇଥାଏ। వారు తను పిలిచిన పనికి ప్రత్యేకించమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ବର୍ଣ୍ଣବାକୁ ସାଉଲଙ୍କୁ ସେ କହିଲା ପରି ଆମେ ଦେଖୁଅଛୁ। వాక్యం ద్వారా వెలిగించేవాడుగా మనం ବାକ୍ୟ చూస్తున్నాము. ଦ୍ୱାରା ପ୍ରଜ୍ୱଳିତ କରିବାର ଦେଖୁଅଛୁ। ఎందుకంటే ఈ యొక్క వాక్యమే మనకు దీపమై ఉన్నదని మనం చూస్తున్నాము. କାହିଁକି ନା ଆମେ ଦେଖୁଛୁ ତାହାଙ୍କ ବାକ୍ୟ ହିଁ ଆମମାନଙ୍କର ପ୍ରଦୀପ ହୋଇଅଛି। దైవావేశం కలిగిన లేఖనాలుగా మనం వీటిని చూస్తున్నాము. దైవావేశం వలన కలిగిన వాక్యాలు. ఈ విధంగా మనం చూసినట్లయితే వాక్యము చీకటి గల చోటున వెలిగించేదిగా మనం చూస్తున్నాము. ଏହି ପ୍ରକାର ଆମେ ଦେଖୁ ବାକ୍ୟ ଅନ୍ଧକାରକୁ ସେ ପ୍ରଜ୍ୱଳିତ କରେ। మనల్ని బలపరిచేవాడుగా చూస్తున్నాము. ଆମମାନଙ୍କୁ ସେ ବଳବାନ କରନ୍ତି। పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము నొందెదరు లేదా ପବିତ୍ର ଆତ୍ମା ତୁମମାନଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ ହୁଅନ୍ତେ ତୁମମାନେ శక్తి నొందెదరు ଶକ୍ତିଯୁକ୍ତ కనుక ହବ। మీరు సాక్షులై ఉంటారని చెప్తున్నారు. ତୁମେମାନେ ମୋର ସାକ୍ଷୀ ହେବ ବୋଲି మరి କହନ୍ତି। వరాలను అడిగించేవాడుగా మనం ଆଉ చూస్తున్నాము. ସେ ଆମମାନଙ୍କୁ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଦାନ ଦିଅନ୍ତି। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం ପ୍ରଥମ చూసినట్లయితే କରନ୍ଥିଓ ତାର 12 ଅଧ୍ୟାୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା 4వ నుండి 11వ వచనాలు మనం చూసినట్లయితే ଯଦି 4 ପଦରୁ 11 పଦ ଦେଖିବା కృపావరములు నానా విధములు ఆత్మ ఒక్కడే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరము అద్భుతములు చే శక్తి ప్రవచన వరము ఆత్మల వివేచన నానావిధ భాషల అర్థము చెప్పు శక్తి.
ଆଉ ସେଠାରେ ଅନେକ ବିଷୟ ଲେଖାଯାଏ, ଅନୁଗ୍ରହ ଦାନ ବିଭିନ୍ନ ପ୍ରକାର, କିନ୍ତୁ ଆତ୍ମା ଏକ। ଏହି ସମସ୍ତ ବିଷୟ ତଳକୁ ତଳ ଆମେ 11 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢି ପାରିବା। ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ భాషలు చెప్పుట లేదంటే భాషల అర్థము చెప్పుట అన్న చూసినట్లయితే ଆଉ ଏଇ ଭାଷା କହିବାର, ସେ ଭାଷାର ଅର୍ଥ କହିବାର ବିଷୟ ଯଦି ଦେଖିବା, మనం అనేక మంది ఈ యొక్క దినాల్లో మనము అబద్ధ బోధకులను మనం చూస్తున్నాము. ଆଉ ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ମାନେ ଭଣ୍ଡ ଶିକ୍ଷକ ମାନଙ୍କୁ ଦେଖୁଅଛୁ। మరి అనేకమైన పనులను వారు చేస్తూ ఇది పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్తున్నట్లుగా మనం ଆଉ ସେମାନେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ କରନ୍ତି ଆଉ କହନ୍ତି ଏହା ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ବୋଲି। స్వలాభం కోసం ధనము కోసం వారు అనేకమైన ఈ అబద్ధ బోధలు చేస్తున్నట్లుగా ନିଜ ଲାଭ ନିମନ୍ତେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଭ୍ରାନ୍ତ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି। మరి అయితే మనకి ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ଏଇ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଅନୁଭୂତି ଯଦି ଆମର మనము ରହିବ, ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ అనేది మనము తెలుసుకోగలిగిన వారము ఉంటాము. ତେବେ କଣ ସତ୍ୟ ଶିକ୍ଷା, କଣ ମିଥ୍ୟା ଶିକ୍ଷା ବା ଭଣ୍ଡ ଶିକ୍ଷା ମାନେ ଜାଣି ପାରିବା। ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ଏହା ଜାଣିବାର ଆମମାନଙ୍କର ନିତାନ୍ତ ଆବଶ୍ୟକତା ରହିଅଛି। మరి ఈ యొక్క బోధన మనం తెలుసుకొని లేకపోతే మనము కూడా అబద్ధ బోధల్లో మనం కొట్టుకొని పోయే వారంగా ఉంటాము. ଆଉ ଏଇ ଶିକ୍ଷା ବିଷୟରେ ଯଦି ଆମେ ଜାଣିବା ନାହିଁ, ତେବେ ଭଣ୍ଡ ଶିକ୍ଷାରେ ଆମେ ମଧ୍ୟ ପ୍ରଭାବିତ ହୋଇ ଚାଲିଯିବା। దీనికోసం మనము లేఖనములను పరిశోధించే వారంగా ఉండాలి. ଆଉ ଏଇ ସମସ୍ତ ଜାଣିବା ପାଇଁ ଶାସ୍ତ୍ର ବିଷୟରେ ଆମେ ଜାଣିବାର ଆବଶ୍ୟକତା దీనికోసం మనం ఏమి థియాలజీ చదవక్కర్లేదండి. ଏଇଥିପାଇଁ ଆମେ థియోలజీ କରିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ। ప్రతి దినము దేవునికి సమయాన్ని ఇస్తే చాలు. ପ୍ରତିଦିନ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ସମୟ ଦେଲେ ଯଥେଷ୍ଟ। మన బైబిల్ చదువుతూ మనకు దేవునితో మన సంబంధాన్ని కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ମାନେ ପ୍ରତିଦିନ ବାଇବଲ ପଢି ପ୍ରାର୍ଥନା କରି ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସୁସମ୍ପର୍କ ରଖିଲେ, ఇష్టపూర్వకంగా మనం చేస్తూ ఉంటే ତାହା ଇଚ୍ଛା, ନିଜର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଯଦି କରିବା, దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବେ। ఏడవదిగా మనం చూసినట్లయితే ఆదరించేవాడిగా మనం చూస్తున్నాము. ଆଉ ସପ୍ତମରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ସାହାଯ୍ୟକାରୀ, నీతో ସ୍ୱାନ୍ତନାଦାତା। ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తానని యేసుక్రీస్తు ଆଉ మనతో ତୁମମାନଙ୍କ చెప్పాడు. ସହିତ ରହିବା ନିମନ୍ତେ ଆଉ ଜଣେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ପଠାଇବି ବୋଲି କହିଲେ। మరి తర్వాత ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ଅଷ୍ଟମରେ ଦେଖିଲେ మన ఆత్మీయ జీవితానికి హామీగా లేదంటే మనం సంచ కరువు అనే మాట ఏదైతే ఉందో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ସେ ପ୍ରଥମ କରନ୍ଥିୟ ତାର ଦ୍ୱିତୀୟ କରନ୍ଥିୟ 1ର 22 ପଦ ପଢ ଝିଅ ଟିକେ। ఆయన ସେ మనకు ମଧ୍ୟ ଆମ୍ଭମାନଙ୍କୁ ମୁଦ୍ରାଙ୍କିତ କରିଅଛନ୍ତି ଓ ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ବଇନା ସ୍ୱରୂପେ ଦାନ କରିଅଛନ୍ତି। మన ఆత్మీయ జీవితానికి హామీగా ఆయన అనుగ్రహించినట్లుగా ସେ మనం ଆମମାନଙ୍କୁ చూస్తున్నాం. ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି। మన స్వాస్థ్యానికి స్వంచ కరువుగా ଆଉ ସେ ଆମମାନଙ୍କୁ ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି। మనము దేవుని యందు రక్షణ పొందినప్పుడు ఆయన పిల్లలుగా చేయబడతాము. ଆମମାନେ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ତାହାଙ୍କ ସନ୍ତାନ ହେବା। ఆయన పిల్లలుగా చేయబడినప్పుడు ఆయనకు స్వాస్థ్యంగా లేదంటే ఆయనకు వారసులుగా ఉంటాము అని ତାଙ୍କର ఇందాక ସନ୍ତାନ చెప్పుకున్నాం. ହେବା ଦ୍ୱାରା ତାଙ୍କର ଉତ୍ତରାଧିକାରୀ ହେବା। ఈ యొక్క వారసత్వం ఏదైతే ఉందో এই ଉତ୍ତରାଧିକାରୀ ଯାହା ଅଛି, దానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ సంచ కరువుగా ఉన్నట్లుగా ଆଉ మనం ସେଥି చూస్తున్నాము. ନିମନ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା ସେ ବଇନା ସ୍ୱରୂପେ ଦେଇଅଛନ୍ତି। మనకు ఒక గ్యారంటీ లేదంటే ఒక హామీ. ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ ଗୋଟେ ଗ୍ୟାରେଣ୍ଟି ଦେଉଛନ୍ତି, ଯାହାକି ବଇନା ସ୍ୱରୂପେ ସେ ଦେଇଅଛନ୍ତି। ఇది నేను చెప్పడం వల్ల మీకు వచ్చేది రాదు. ଆଉ ଏହା ମୁଁ କହିବା ଦ୍ୱାରା ଆପଣ ମାନେ ପାଇପାରିବେ ନାହିଁ। మనము దాన్ని అనుభవించవలసిన వారమే. ଆମେ ତାହା ଅନୁଭବ କରିବାର ରହିଅଛି। పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగినప్పుడే ఈ ପବିତ୍ର యొక్క- ଆତ୍ମାଙ୍କର ଅନୁଭବ ଆମେ ପାଇବା ଦ୍ୱାରା ఈ యొక్క హామీని మనం పొందుకోగలం. ଏହି ବଇନାକୁ ଆମେ ପାଇପାରିବା। నేను అడిగిన ప్రశ్నకు లేదంటే ఎంతమంది యేసుక్రీస్తు వస్తే తనతో కూడా ఉంటాము అన్నప్పుడు మనం అందరము కూడా చేయెత్తే వారముగా ఉంటాము. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଲେ କେତେ ଜଣ ଆମେ ତାଙ୍କ ସହିତ ରହିବା ବୋଲି କହିଲେ ଆମେ ସମସ୍ତେ ହାତ ଉଠେଇ ఈ ପାରିବା। విధమైన నిశ్చయత మనం అందరము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ଆଉ କି ପ୍ରକାର ନିଶ୍ଚୟତା ମାନେ ପାଇଅଛୁ। ఈ భూమిపై భూరాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడని కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ଆଉ ଏ ପୃଥିବୀରେ ତାହାଙ୍କର ରାଜ୍ୟ ସେ ସ୍ଥାପନ କରିବେ ବୋଲି దేవుడు କହନ୍ତି। చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟ ଭୋଜନ ପାନ ନିମନ୍ତେ ନୁହେଁ। నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని చెప్తున్నాడు. ଆଉ ସେ କହନ୍ତି ଧାର୍ମିକତା ଏବଂ ଶାନ୍ତି ଏବଂ ତା ପବିତ୍ର ଆତ୍ମାରେ ଆନନ୍ଦ ବୋଲି କହନ୍ତି। మరి
పరలోకం ఎక్కడ ఉంది అని మనము అడిగినట్లయితే स्वर्ग राज्य केउठी अछि बोली जदि पचारा जाए మనకందరికీ తెలిసిందే. आमे समस्ते जानि अछु ఎక్కడ ఉందండి? केउठी अछि పైన ఉందా కింద ఉందా? ऊपर अछि ना तळे अछि మనం అందరం కూడా ఊపరే అని చెప్తున్నాం కదా, పైనే ఉందని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ईश्वरଙ୍କ राज्य आपण मानक मध्य रे ही अछि అది నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నదని చెప్తున్నాడు. आ तहा पवित्र आत्माଙ୍କ ठरे आनंद बोली ఈ कहू విధముగా మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటామో మనం ఆ యొక్క నిశ్చయతను కలిగి ఉంటాము. ए प्रकार जेतेबेले आमे तांको विश्वास करी परित्राण पाइबा आ पवित्र आत्मा को पाइबा तापरे आमे आनंद करिबा. మరి ఇందాక చెప్పినట్లు మన పరలోక రాజ్యము ఇక్కడే ఉంది, మన మధ్యనే ఉంది. మనము దీన్ని పొందాలంటే మనము జీవించి ఉండగానే పొందాలి. ए ईश्वरଙ୍କ राज्य एठारे आमानक मध्य रे ही अछि, आमाने जीवन रे ताहा पाइ परिबा. మరణం తర్వాత మనం ఏమీ చేయలేము. मृत्यु परे आमाने किछि करि परिबा. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేహంతో జరిగించిన ఏ క్రియ అయినా కూడా ఏ మాట అయినా కూడా దాన్ని బట్టి మనము ఒకనాడు మనము అనుభవింపవలసిన ఉన్నాము. आओ आमे शरीर रे जे समस्त कार्यकलाप करूछु कथा होछु से समस्त विषय रे आमानकर विचार. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము ఎక్కడ ఉన్నాము? మనం రక్షణ పొందుకున్నామా? ए मध्याह्न समय रे आमाने निज निज को परीक्षा करिबा, आमे परित्राण पायोछु कि మనం అందరము రక్షణ పొందుకున్నాము. हां आमे समस्त परित्राण पायोछु. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నామా? हेले पवित्र आत्मा पायोछु कि మనం అందరము పొందుకున్నాము. आमे समस्त पायोछु. అయితే దాన్ని మనము కొనసాగించగలుగుతున్నామా? हेले आमे पवित्र आत्मा रे अग्रसर होवछु. పౌలు గారు చెప్తున్నాడు కదా, पाउल कहंती మీ యొక్క రక్షణను భయముతోను వణకుతోను కొనసాగించుకొనండి అని చెప్తున్నాడు. आ तुमानकर परित्राण भय एवं भक्ति रे आ अग्रसर कराओ. ఒకవేళ కనుక ఆ పరిశుద్ధాత్మను మనం ఒకవేళ దాన్ని మనము దుఃఖింప చేస్తూ ఇంతవరకు తనకు మనం ఇంపార్టెన్స్ కనుక ఇవ్వలేకపోయి ఉంటే आ एबे पर्यंत जदि आमे पवित्र आत्मा को दुख दवछु आ पवित्र आत्मा को जदि आमे प्राधान्यता देना हो, దేవుడు చెప్తున్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. प्रभु कहंती तुमाने खोजो तुमाने पाइबो, द्वार रे आघात करो आ तुमानको निमंते द्वार फिटाई दिया. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము చాలా వాడుతూ ఉంటాం. एई जगतर विषय रे आमे अनेक एई कथा को आमे व्यवहार करि थाओ. ప్రభువా నేను అడుగుతున్నాను, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ధనం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, అనేకమైన మనం అడుగుతూ ఉంటాం. प्रभु मु मागुछि मते ज्ञान दियो, मु मागुछि मते घर दियो, मु मागुछि मते चाकरी दियो, मु मागुछि मते अनेक विषय दियो बोली मागी. అయితే అక్కడే దేవుడు చెప్తున్నాడు కదా 13వ వచనంలో, किंतु प्रभु कहंती 13 पदरे తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. आ लूक 11:13 पदरे कहंती से जो माने तांको ठारे मागंती से मानुको से पवित्र आत्मा दियंती बोली. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను అడిగే వారంగా మనం ఉండవలసిన వారమే. आ एई प्रकार हमें मागिबार आ पवित्र आत्मा को मागिबार रही अछि. మనం ఈ రక్షణను మనం ఒక గుర్తుగా మనం చూస్తున్నాము. आ एही परित्राण को गोटे चिन्ह भाବରେ ଆମେ देखुछु. మరి ఈ యొక్క నిశ్చయతను మనం ఈ లోకంలో ఈ దినమున మనము ఉంచుకొనవలసిన వారమై ఉంటున్నాము. ए निश्चयता में आज रखिबार आवश्यकता పరిశుద్ధాత్మలో रही. ఆనందాన్ని మనం పొందవలసిన వారమై ఉంటున్నాము. पवित्र आत्मा रे आनंद करिबार रही మరి अछि. దావీదు చెప్తున్నాడు కదా, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమైనవి, లేదంటే అది తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్తున్నాడు. आ तुम्भ वाक्य मो जिह्वा को अति मधुर, मधु जाक ठारो मध्य मधुर बोली. అటువంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? सेही प्रकार आनंद आमे पाई पारोछु कि ఏదో మనము లీగలిజం లేదంటే మనం చేయాలి కాబట్టి చేస్తున్నామా? आ नचेत आमे करिबार अछि बोली करूछु कि మనము ఈ యొక్క మన జీవితంలో మన కోరికలు ఇవన్నీ కూడా మారవలసిన వారే ఉన్నాయి. आम जीवन रे हमर अभिलाष को आमे माने नाश करिबार रही. నూతన జీవితము అంటే పాతది పోయి కొత్తది రావాల్సిన ఆ యొక్క విధానంలో మనం ఉండాలి. नूतन जीवन माने पुरातन विषय लोप पाइबार अछि, नूतन विषय हेबार अछि. దేవుని యందు ఆనందించుట అంటే మొదటి ఆజ్ఞను, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. आमाने प्रथम आज्ञा देखोछु जे तुमाने तो आपना परमेश्वर को संपूर्ण हृदय रे प्रेम कर बोली. మరి రెండవదిగా మనం మేలు చేయవారుగా మనం ఉండాలని చూస్తున్నాము. आ द्वितीय विषय आमे देखोछु आमे अन्य मानकर मंगल करिबार अछि. మరి అదే రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చూస్తున్నాము. ताही द्वितीय आज्ञा आ निज परे आपना परिजन को प्रेम మరి करिबार ఈ अछि. యొక్క మార్పును కనుక మనం చూపించలేకపోతే మన హృదయాల్లో మన జీవితాల్లో ए परिवर्तन जदि आमानक जीवन रे आमानक हृदय रे आमे देखाइबा नाही, మరి 5 మంది కన్యకల వలె ఉండిపోతాం.
आमे आउ 5 जण कन्या परि रहि परिबा नाही 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలిసిందే आ 10 जण को कन्याଙ୍କ विषय आमे जानि अछि 10 మంది సిద్ధపడ్డారు 10 जण प्रस्तुत 10 हेले మందికి దీపాలు ఉన్నాయి 10 जणकर प्रदीप 10 रहि మంది अछि దీపాలు వెలుగుతూనే ఉన్నాయి 10 जणकर प्रदीप प्रज्वलित होवछि అయితే हेले దేవుడు వచ్చినప్పుడు प्रभु आसीबा बेले 5 మందివే వెలుగుతున్నాయి 5 जणकर ही जळु अछि మరి 5 మందివే ఆరిపోతున్నాయి आ 5 जणकर लिपि जाउ వారి యొక్క పరిశుద్ధాత్మను వారు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం आ सेमानकर पवित्र आत्मा से माने हराइला परि देखु ఈ విధమైన పరిస్థితి భయంకరం మనకి ए प्रकार परिस्थिति भयंकर మరి ఈ దినము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు आज प्रभु मानकु ए प्रकार से शिक्षा दियंती మరి మన బైబిల్లో కూడా అనేక మంది ఈ యొక్క నిశ్చయితను కలిగిన వారుగా మనం చూస్తున్నాం बाइबल रो अनेक ए प्रकार निश्चयता रहिला పౌలు గారు చెప్తున్నాడు కదా पाउल कहंती నా పరుగు నేను కడబుట్టించాను मोर दौड़रे मु शेष करबा को जाउ अछि నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది मो निमंते धार्मिकतार मुकुट रखा जाय अछि మనం ఎంతమంది చెప్పగలం ఆ మాట आमे केते जण कहि परिबा से నాకు నీతి కిరీటం ఉన్నది నేను దేవునితో కూడా ఉంటాను मो చనిపోతే निमंते धार्मिकतार मुकुट रखा जाय अछि मु प्रभुଙ୍କ पई दौड़ु अछि बोली మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని కూడా చెప్తున్నాడు आउ जीवन धारण ख्रीष्ट मृत्युजनक मृत्यु भोग लाभजनक बोली कहन ఈ విధమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాము कि प्रकार जीवन आमे काटु अछि మరి జోబు కూడా చెప్తున్నాడు కదా యోబు आइब कहंती నా విమోచకుడు సజీవుడనియు मोहर मुक्तिदाता जीवित నేను నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదనని కూడా చెప్తున్నాడు मोर ई चर्म रूप शरीर विनष्ट हेले मध्य मु तांको देखिबि बोली అటువంటి నిరీక్షణ మనం కలిగిన వారమై सेही ఉండాలి प्रकार भरोसा मान कर रहिबार अछि మరి దావీదు కూడా చెప్తున్నాడు కదా दाऊद मध्य कहंती చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను आ अनंत काल मु तांको निवास रे वास ఈ లోకంలో ఉంటే ఈ లోకంలో మనం చేసే ఈ భక్తి కాదు గాని एई जगतरे थिबा एई जगतर भक्ति नोहे किंतु మనము పరలోక రాజ్యం విషయమై పరిశుద్ధాత్మ నిశ్చయతను పొందుకొని మనం आमे ఉండవలసిన स्वर्ग राज्य विषय रे सुनिश्चित हबार ఈ आवश्यकता లోక रहिछि సంబంధమైన యాత్ర లేదంటే ఈ లోక సంబంధంలో మనం అనేకమైన ముద్రలు కలిగి ఉంటున్నాము కదండి ए जगतरे आमे अनेक मुद्रा प्राप्त ఈ होई లోక సంబంధమైన కార్యాలు శరీర కార్యాలు ए గల్తీ जगतर పత్రికలో మనం कार्य చూస్తాం. शरीर कार्य మరి ఈ యొక్క శరీర కార్యాలు మనము ఒక ముద్రగా చూస్తున్నాము आ शरीर कार्य गोटे मुद्रा परि आमे అయితే దేవుని ముద్రను మనం చూసినట్లయితే అవి ఆత్మ కార్యాలుగా మనం చూస్తున్నాము ईश्वरଙ୍କ मुद्रा जदि देखिबा ताहा आत्मांकर कार्य మరి बोली ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే प्रकाशित पुस्तक 22 ର 4 पदरे जदि देखिबा ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అని చెప్తున్నాడు आ ताहांकर नाम ताहांक कपाल रे मुद्रांकित हबो बोली लिखा మరి जाय ఆయన ముద్ర లేని మనుషులకు అనేకమైన శ్రమలు కలుగుతాయని కూడా చెప్తున్నాడు आ से मुद्रा नथिबा लोक मानक अनेक क्लेश बोली लिखा 9వ जाय అధ్యాయం 4వ వచనం గాని 7వ అధ్యాయం 3వ వచనం గాని మనం చూసినట్లయితే 9 पर्वर 4 पद किबा 7 पर्वर 3 पद जदि देखिबा ఆ యొక్క ముద్ర లేని మనుషులకు అనేకమైన శ్రమలను దేవుడు కలిగిస్తున్నట్లుగా మనం आ से చూస్తున్నాము मुद्रा नथिबा लोक मानक अनेक क्लेश बोली लिखा ఈ जाय విధముగా మనం చూసినట్లయితే ए प्रकार जदि आमान देखिबा దేవుని యొక్క ముద్రలు మన యందు కలిగి ईश्वरଙ୍କର मुद्रा माने प्राप्त होई ఈ ముద్ర ఏమిటి అంటే పరిశుద్ధాత్మగా మనం చూస్తున్నాము ए मुद्रा कोन माने ईश्वरଙ୍କର से पवित्र ఈ आत्मा పరిశుద్ధాత్మను కలిగిన అనుభవాన్ని మనం అందరము కలిగి ఉండాలని నేను ఈ ఉదయ కాలంలో ए మీ पवित्र అందరికీ आत्माଙ୍କର अनुभूति आमे प्रत्येक प्राप्त हेबा पाए प्रभात समय मु आपण मानक अनुरोध करे మరి మనమందరము కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తూ आमाने प्रत्येक हृदय पूर्वक ईश्वरଙ୍କୁ प्रेम करी ఈ లోక సంబంధమైన భక్తి కాకుండా ए जागतिक भक्ति आचरण न करी ఉండాలి భక్తి ఉండాలి కానీ హృదయపూర్వకంగా మనము దేవునితో సంబంధము కలిగిన వారంగా भक्ति మనం रहिबाकु ఉన్నప్పుడు पड़िबो किंतु हृदय पूर्वक माने प्रभुଙ୍କୁ ग्रहण करी ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము ए पवित्र आत्माଙ୍କର दानको आमाने प्राप्त हेबा ఈ విధమైన జీవితాన్ని జీవించడానికి మనం అందరము కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము ए प्रकार जीवन यापन करिबा पाए आमे प्रत्येक प्रार्थना करिबा మనం అందరము కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం మోకరించగలిగిన వాడు మోకరించి तेणु మనం आसंतु అందరం కూడా आमने దేవునికి प्रार्थना ప్రార్థన करिबा చేద్దాం. जो माने आंठु पकई परिबे दया करी आंठु पकंतु समस्त आखि बंद करिबा प्रार्थना करिबा बोले आखि बंद करिबा करे దేవుడి యొక్క ఉదయకాలంలో మన అందరినీ కూడా చూస్తున్నాడు ఆత్మ స్వరూపిగా ఆయన యొక్క ప్రాంతంలో ఉన్నాడు आत्मा रूपी परमेश्वर मानको प्रत्येकंकु से दर्शन करू ఆయన మనతో మాట్లాడాడు ఈ ఉదయకాల సమయంలో से मानको सहित ए प्रभात समय रे कथा कहि अछंती పరిశుద్ధ ఆత్మను పొందుకోమని ఆయన అడుగుతున్నాడు पवित्र आत्मा प्राप्त हेबार रही अछि ఆయన మాట వినే వారముగా ఉండవలసిన వారం ताहांको कथा सुनिबा लोक परि रहिबार अछि మెల్లని ఆయనకు స్వరాన్ని
స్వరాన్ని వినేవారంగా మనం ఉండాలి. ତାହାଙ୍କର ସ୍ୱର ଶୁଣିବା ଲୋକ ପରି ରହିବାର ଅଛି। ఈ లోక సంబంధమైన కార్యాలు కాకుండా ଏଇ ଜାଗତିକ କାର୍ଯ୍ୟକଳାପ ନୁହେଁ, ఆత్మ సంబంధమైన కార్యాలు కలిగిన వారంగా ఉండాలి. ଆତ୍ମା ସମ୍ବନ୍ଧୀୟ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ପଡିବ। అవన్నీ చేయవలసిన ఇష్టాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ସେଇ ସମସ୍ତ କରିବାର ଇଚ୍ଛା ପରମେଶ୍ୱର ଆମକୁ ଦିଅନ୍ତୁ ବୋଲି ଆମେ ପ୍ରତ୍ୟେକ ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రభువా పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. ହେ ପ୍ରଭୁ ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର, ତୁମେ ମୋ ମଧ୍ୟକୁ ଆସ। ఈ మాట వినే విధేయతను నాకు అనుగ్రహించండి. ତୁମର କଥା ଶୁଣିବାର ଆଜ୍ଞାବହ ଜୀବନ ମୋତେ ଦିଅ। నీ ఆత్మ లేనిదే నేను దేవుని దాన్ని కాను. దేవుని ପ୍ରଭୁ వాడను ତୁମର కాను. ଆତ୍ମା ଯଦି ମୋ ଠାରେ ନାହିଁ, ତେବେ ମୁଁ ତୁମର ନୁହେଁ। ఇది మరణ పర్యంతము మనం చేయవలసిన క్రియ. ଆଉ ଏହା ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କରିବାର କାର୍ଯ୍ୟ ଏହା। ఈ కార్యాన్ని మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్లో చేద్దాం. এই କାର୍ଯ୍ୟ এই ପ୍ରଭାତ ସମୟରେ এই ପେଣ୍ଡାଲରେ ବସିଥିବା ଆମେ ପ୍ରତ୍ୟେକ କରିବା। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ ଏଇ କଥା କହନ୍ତି। ప్రభువా నేను ఈ మార్గంలో నడవడానికి నాకు శక్తినివ్వు. ତେଣୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବା, ପ୍ରଭୁ ମୁଁ ତୁମ ପଥରେ ଚାଲିବି, ମୋତେ ତୁମେ ଶକ୍ତି ଦିଅ। పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారంగా ఈ లోకంలో మనం జీవిద్దాము. ପବିତ୍ର ଆତ୍ମା ପ୍ରାପ୍ତ ବ୍ୟକ୍ତି ଭାବରେ এই ଜଗତରେ ଜୀବନ చిన్న କାଟିବା। ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రం దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నీ యొక్క రక్షణను పొందుకున్న మేమందరము తండ్రి నీకు పరిశుద్ధాత్మను కలిగిన వారంగా దేవా, నీకు పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని తండ్రి దాన్ని కొనసాగించుకునే వారంగా ఉండగలటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దేవా పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవా నైనా తండ్రి నీకు నిత్య రాజ్యంలో మేమందరం ఉండులాగున సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. విత్తబడిన వాక్యమును ఫలింప చేయమని వేడుకొంచున్నాం దేవా. నైనా నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొంచున్నాము తండ్రి. కృప చూపించు దేవా. నైనా ఉదయకాలంలో తండ్రి దేవా నైనా మీరు మాకు అందించిన ఈ కృపలన్నిటి విషయం మీకు అనేక వేల స్తోత్రములు చెల్లించుకొంచు. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.